ప్రేంగల్టి మా పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న సర్వాధికారి అయినటువంటి పరిశుద్ధమైనటువంటి నీ పాద సన్నిధిలో చేరి దయగలిగిన తండ్రి, కాల సమయంలో సహోదరులంగా కూడి ప్రార్థించుటకు ఇచ్చేటువంటి శ్రేష్ఠకం తరుణాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, అంత పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు అయ్యుండి, సమస్తాన్ని సృష్టికర్త అయ్యుండి, ఈ లోకంలో దయగలిగిన తండ్రి దేవా, పాపానికి జీవితానికి పాత్రలై, నరకానికి పాత్రలై నీకు దూరస్తులుగా ఉన్నప్పుడు నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి పంపించి యోహాను 3:16 ప్రకారంగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడని, ఆ లోకంలో ఉన్న నన్ను ప్రేమించి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మా పాప దోషాల కొరకు ఆ శిలువలో నలగొట్టుకు ఇష్టపడినందుకున్నాను. అటు నీ రక్తం చేత విమోచించి నీ విడలగా చేసుకుని నాటి నుంచి నేటి వరకు మా ఇడలు నీ కృప చూపిస్తూ చేస్తూ వచ్చేటువంటి మేళ్ళు ఉపకారాలను బట్టి ఆరాధించి పూజిస్తున్నాం. దేవా, ఈ వారం అంతట్లో కూడా నీ కృప చూపించినావు. ఈ వారం అంతట్లో కూడా నీ సన్నిధి నుంచి నీవు కాపరేగా ఉండి దేవా, ఈ గాఢాంతకరమైన లోకంలో చూసే పరిస్థితి అంతట్లో కూడా నీవు కాపరేగా ఉండి నీ కాపరత్వ కింద భద్రపరిచి దేవానందనం పోషించి కాపాడి భద్రపరిచినందుకై ఆరాధించి పూజిస్తున్నాం. వారి లేని వారికి ఉన్నారు, కానీ దేవాదేవాల విధంగా సజీవంగా చేరున్నామంటే అది కేవలం నీ కృపే దేవా. వారికంటే మేము మంచివారు అని కాదు, కానీ మా ఎడలు నీకున్నటువంటి అత్యున్నతమైన ప్రేమ కృపా కనికరాలను బట్టి, నీ దయా వాత్సల్యతను బట్టి, నీ మంచితనాన్ని బట్టి నిన్ను ఆరాధించి పూజిస్తున్నాం దేవా. దయగలిగిన తండ్రి, వారం అంతట్లో కూడా చేస్తున్న మేళ్ళను బట్టి స్తుతిస్తూ ఆదివారం ఆరాధన బలలో కూడా నీవు మాతో మాట్లాడుతూ వచ్చేటువంటి లేఖన భాగాలను బట్టి స్తుతిస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో దయగలిగిన తండ్రి అవి చెప్పిన నీ ముందుకు స్తుతించాలో, నీ ముందుకు గుణపరచాలో, నువ్వు చేసిన కార్యాలేంటో మేము ఆరాధించిన వాక్యాన్ని బట్టి ఉన్నారు. బలవర్తమానతో కూడా మమ్మల్ని హెచ్చరించే స్తుతిస్తున్నాం దేవా. దయగలిగిన తండ్రి, నా వాక్యానికి పలుకు చేయవలసిందిగా వేడుకుంటూ ఈ సమయంలో సహోదరులుగా కూడి వచ్చిన వారిని బట్టి ఉన్నాలు దేవా. ఈ లైన్ ద్వారా ఇన్ని బిడ్డలందరి కొరకు కూడా జ్ఞాపకం చేసుకోదేవా. దేవా, ఇన్ని బిడ్డలందరినీ కూడా పరిస్థితుల్లో చూసినా కూడా, ఎందుకంటే దేవా ఈ భయంకరమైనటువంటి వైరస్ ద్వారా ఎంతోమంది హాస్పిటల్లో ఉండి మరణ భయంతో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని మీ పిల్లలైన వారు ఏ పరిస్థితులు ఉన్నారు, ఎందుకంటే నీ ఒక్కడో సర్వశక్తి కలిగిన దేవుడు. దావీదు చెప్పినాడు, దేవా ఆకాశం రాసిపోయిన వాడు నీ వైపు మా కన్నులెత్తిన, ఎందుకంటే కొండలతో కొండెత్తికి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి ఆకాశం సృష్టించినటువంటి యెహోవా వల్లనే సహాయం దొరికింది కాబట్టి అందుకే నీ వైపు కన్నులుచుండగా ప్రభా, నీ ప్రజలైన వారు ఏ పరిస్థితులు ఉన్నా కూడా నువ్వు కృంగు వేళలో లేవనెత్తే దేవుడివి, నిరుత్సాహంలో ప్రోత్సహించే దేవుడివి, ఔదార్యంలో ధైర్యపరిచే దేవుడివి, బలహీనతల్లో స్వస్థత పరిచే దేవుడు ప్రభా. నీ గాయముల ద్వారా స్వస్థత కలిగింది కాబట్టి అన్ని ప్రజలు ఎంతమంది పరిస్థితులు ఉన్నారో దేవాటి వారందరినీ జ్ఞాపకం చేసుకుని దేవా, నేను కనికరించి ముట్టి తాకి కుటుంబాల్లో నెమ్మది సమాధానం దయచేయవలసిందిగా వేడుకున్నాను. ఎంతోమంది చేర్చబడి ఉన్నారు, వారి కుటుంబాన్ని సంఘాల్లో కూడా ఆదరించవలసిందిగా వేడుకుంటూ దయగలిగి తల్లి సమయంలో ఈ దేశం అంతటినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను తల్లి. దినాల్లో ఎందుకంటే సమయం కొంచెంగా ఉండగా చేసుకుని దేవాలయాలు రాజీ వస్తాగా వచ్చింది దగ్గర జీవించేదాని కొరకు నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి లేఖన బాగా దయగలిగిందండి, కృపగలిగిన దేవాటువంటి వారు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా పేరు పేరును జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబంలో ఏ పరిస్థితి ఉన్నా కూడా ప్రతి కూడా నీ మహిమ నుంచి తీర్చి సమస్యలు తీర్చి నెమ్మది సమాధానం కలిగించు. అసలు కాల సమయంలో పాపం ద్వారా తెచ్చుకు ఈ వాక్యం చేత మాతో మాట్లాడి ఈ స్వరం మాకందరికీ వినిపించింది. లేకుండా చేసి దేవా, ఈ మీటింగ్ ద్వారా వారికి నాకు ఆత్మీయంగా మేలుపరంగా దేవా క్షేమపరంగా జరిగించమని మహిమ తెచ్చుకున్నాం. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
పెద్దపాట్ల పుస్తకంలో 466 పాట పాడుకుంటాం. పెద్దపాట్ల పుస్తకంలో 466, చిన్న పాటల పుస్తకంలో 233 పాట పాడుకుంటాం. 233 చిన్న పాటల పుస్తకంలో, పెద్దపాట్ల పుస్తకంలో 466 పాట. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము, నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. స్వామి యేసు తన సిలువను మోసి, స్వామి యేసు తన సిలువను మోసి, సైతాను రాజ్యము పూర్తిగా జయించే, సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని యంబడి వెళ్ళుమా, నీవును యేసుని యంబడి వెళ్ళుమా, ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము, నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. శిరమున మున్న మకుటము ధరించి, శిరమున మున్న మకుటము ధరించి, సిపాయి చేతలపై కొట్టబడే, సిపాయి చేతలపై కొట్టబడే. నీ శిరస్సు నాట్లే సమర్పించు, నీ శిరస్సు నాట్లే సమర్పించు, ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము, నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. కల్వరిపై ఒంటరిగానే, కల్వరిపై ఒంటరిగానే వెళ్ళెను యేసు త్యాగ సహితుడై, వెళ్ళెను యేసు త్యాగ సహితుడై. నీవును ఆదరిని వెళ్ళుమా, నీవును ఆదరిని వెళ్ళుమా, ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము, ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా,
మోకాళ్ళపై యేసు కొండపై నుండే, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, నీవును ప్రార్థన శక్తి నొందుమా, నీవును ప్రార్థన శక్తి నొందుమా. ఓ నా సోదర వెనుకంజ వేయు, ఓ నా సోదరి వెనుకంజ వేయు. నీవాత్మయుద్ధములో జయముందుమో, నీవాత్మయుద్ధములో జయముందుమో, నా సోదర వెనుకంజ వేయు, ఓ నా సోదరి వెనుకంజ వేయు. సహవాసమునని ఆత్మ ఖడ్గమున, సహవాసమునని ఆత్మ ఖడ్గమున, సైతాను బంధము ఖండించి వేసి, సైతాను బంధము ఖండించి వేసి, క్రీస్తుని సంగమముందంజ వేయుమా, క్రీస్తుని సంగమముందంజ వేయుమా. ఓ నా సోదర వెనుకంజ వేయు, ఓ నా సోదరి వెనుకంజ వేయు. నీవాత్మయుద్ధములో జయముందుమో, నీవాత్మయుద్ధములో జయముందుమో, నా సోదర వెనుకంజ వేయు, ఓ నా సోదరి వెనుకంజ వేయు. పెద్ద పాటల పుస్తకంలో 727, చిన్న పాటల పుస్తకంలో 84వ పాట కూడా పాడుతున్నాం. పొంది తిని నేను ప్రభువాని నుండి, ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. పొంది తిని నేను ప్రభువాని నుండి, ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఎబెనెజరువయ్యున్నావో యేసు ప్రభువా, ఎబెనెజరువయ్యున్నావో యేసు ప్రభువా. నా రక్షణకర్తవు నీవైతివి, నా రక్షణకర్తవు నీవైతివి. పొంది తిని నేను ప్రభువాని నుండి, ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. పొంది తిని నేను ప్రభువాని నుండి, ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి, నీరెక్కల చాటున నన్ను
దాసితివయ్యా నీరెక్కల చాటున నన్ను దాసితివయ్యా నీవే ఆశ్రయ దుర్గంబైతివి నీవే ఆశ్రయ దుర్గంబైతివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. 5వ వచనం నీ ప్రేమ చేత ధన్యుడా నీ చేత ధన్యుడనైతివి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షలయందు నా ప్రభువా కష్ట పరీక్షలయందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి జయ జీవితము నాకు నేర్పించితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. ప్రార్థన చేస్తున్నాం. వెంగళి మా పరలోకపు తండ్రి కృపా కనికరం కలిగిన దేవా సర్వాధికారి అయినటువంటి అన్ని నామాల కన్నా పైనామైనటువంటి సర్వాన్ని సృష్టించేటువంటి సర్వలోక మానవుల పాపముల కొరకు మరణించి తిరిగి లేచేటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైనటువంటి పాత్సన్నిధిలో సాగిలపడి మరొకసారి ఆరాధించి పూజిస్తున్నా దేవా. ఇంతవరకు పాపం ద్వారా కూడా మా ఆత్మీయ జీవితంలో యుద్ధంలో ఏ విధంగా మరి నువ్వు మాట్లాడుతూ పాటలు హెచ్చరించేందుకే స్తుతిస్తున్నా. ఇప్పుడు నీ లేఖనాల ద్వారా కూడా మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను దేవా. దయలిగి తండ్రి ఇక్కడ వాటి నువ్వు మాతో మాట్లాడి తీసుకొచ్చేటువంటి నీ లేఖన భాగాలను బట్టి కూడా అన్నా చెల్లిస్తున్నా. ఎందుకంటే శ్రీలారా దేవా యెహోవా మాట ఆలకించండి, ఇదిగో అన్నం చేయమని చెప్పినారు. అంతేకాకుండా యెరూషలేము కుమార్తెలారా నా కోసం కాదు మీ కోసం మీ పిల్లల కోసం నడవమని మా ఆత్మీయ జీవితంలో ఎలా మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటుంది ఎలా మరి దేవాన్ని సన్నిధిలో ప్రార్థించాలో నేను లేఖనం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చేటువంటి దాన్ని బట్టి స్థుతిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో కూడా నేను మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను దేవా. ఎందుకంటే నీవు మాట్లాడినప్పుడు మనిషికి బ్రతుకుతాడు, నీ మాటల్లో జీవం ఉంది, నెమ్మది ఉంది దేవా. కాబట్టి నీ మాటల ద్వారా ఆదరణ కలిగింది. నీ మాటలు మాట్లాడి బయట వినేవారికి వచ్చిన వారికి నాతో మాట్లాడి నీ స్వరం అందరికీ వినిపించమని ఖాళీగా వచ్చిన దేవాన్ని సన్నిధిలో తృప్తి కలిగి సమాధానం కలిగేటకు సహాయం చేయమని వినేవారికి మాకు క్షేమం కలిగించమని నిలబడిన దాసురాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మధ్యాహ్న సమయంలో మనం గత కొన్ని వారాలు పెట్టి దేవుని వాక్యం వింటూ వస్తున్నాము. మరి ఈ సమయంలో మీరందరూ ప్రైజ్లాడరా, అందరూ బాగున్నారా? మరి కష్ట పరిస్థితుల్లో మరి నిరుత్సాహపడొద్దు. మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందరూ సంతోషంగా అనేక పరిస్థితులు వచ్చినా కూడా మన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదని ధైర్యం కలిగి జీవించండి. అందరూ బాగుండాలని మరి ఏ పరిస్థితులు ఉన్నా కూడా నిరుత్సాహపడకుండా ఆయన వైపు చూసినప్పుడు మీకు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. ఈ సమయంలో మనం గత వారాల బట్టి చూస్తూ వస్తున్నాము. ఎందుకంటే యెహోషువ గ్రంథంలో ద్వితీయోపదేశ గ్రంథంలో ఎందుకంటే యెరూషలేము లూకా సువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాల్లో మనం చదువుకుంటూ వస్తున్నాము. యేసయ్య చెరువు మీదకి వెళ్ళే సమయంలో
సులువు మోసుకుంటూ వెళ్ళే సమయంలో ఇదిగో యెరూషలేము కుమార్తెలారా నా కోసం కాదు కానీ మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని చెబుతారనమాట. మరొకసారి చదువుకుందాం, చదవండి ఒకసారి లోకాసు వార్త 23వ అధ్యాయం 27-28. గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ముకొట్టుకొనిస్తూ దుఃఖించున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించి యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఈ మధ్యాహ్న సమయంలో మనం కొన్ని వారాలు పెట్టి కొన్ని చూస్తూ వచ్చినాం. అదే ఇర్మియా గ్రంథంలో చూస్తూ వచ్చినాం. ఇర్మియా చెబుతాడు, స్త్రీలారా యెహోవా మాట ఎందుకంటే రోదనం చేయండి, రోదనం చేసి స్త్రీలను కనుగొనమన్నాడు. రాజమార్గంలో యవనులు లేకుండా మరణము కిటికీలు ఎక్కుతా ఉంది. మరణం ఏం చేస్తూ ఉంది? నిజంగా ఎక్కడ చూసినా కూడా మరణం చిన్న పెద్దని లేకుండా భయంకరమైన పరిస్థితులు ఉన్నాం. అయితే మరి స్త్రీలంగా మన ఆత్మీయ జీవితంలో ఏడ్చేవారిగా ప్రలాపించేందుకు యేసయ్య తన్నోటితో చెప్పాడు అన్నమాట. ఏమంటాడు? చాలామంది రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే నా కోసం కాదమ్మా, మీకోసము మీ పిల్లల కోసము. ముందు మన ఆత్మీయ జీవితంలో మనం స్థిరం లేకుండా మనం ప్రార్థించుకున్నాం. మన పిల్లల కోసం కదా ప్రార్థించలేము కదా. మొదట మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుని ముందు మనం ఎలా ఉండాలో కొన్ని దినాలు మనం చూస్తూ వస్తున్నాము. అయితే ఈ మధ్యాహ్న సమయంలో కూడా పోయిన వారం మనం చూస్తూ వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ నెబుకద్నెజరును మనం చూస్తూ వచ్చినాం. తన మనసును ఏం చేసుకోలేకపోయాడు? దానియేలు గ్రంథంలో చూసుకొని వచ్చినాం. అయితే మొదట తను అనుకున్నాడు తన పక్షాన్ని చేసిన గొప్ప కార్యాలను గురించి నేను వివరిస్తాను అని చెప్తున్నాను. తన పక్షాన్ని చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు ఎలాంటియో, ఆయన చేసిన గొప్పతనం ఏంటో తను చెప్పుకుంటూ వస్తాడన్నమాట. తను ఎలాంటి కార్యాలు చేశాడో చెప్పుకుంటూ వచ్చాడు. అయితే తర్వాత మనసు దేవుడు అన్ని రాజ్యాల మీద పోయి యుద్ధాన్ని జయించి అన్నీ కొల్లగొట్టుకున్నాక సమస్త ఔషధి వచ్చిన తర్వాత తన మనసు నందు ఏం చేసుకున్నాడు? గర్వించాడు. ఏం చేశాడు? గర్వించడం ద్వారా ఏం చేయించాడు దేవుడు? గడ్డిని జయించాడు. అందుకే మరి మధ్య మనం మనం చూసి మధ్య మన కుమారుడు కూడా అలాగా జీవిస్తూ వచ్చినాడు. అయితే మనం మన ఆత్మీయ జీవితంలో పశువులా గడ్డిని వేసాడంటాడు. అందుకే ఆయనే చెబుతాడు, ఆకలి ఏమంటాడంటే ఇదిగో గర్వంతో ప్రవర్తించేవాడిని అనప శక్తి గలవాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడని ఆయన గుర్తెరిగిదాడనమాట. అయితే మన ఈ మధ్యాహ్న సమయంలో కూడా మళ్ళీ ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చూడండి, 9-10 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చదవండి. అయితే జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరొక ఉన్నట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా ఏం చేయాలంట? కాపాడుకోవాలి. తర్వాత నీ కుమారులకు వాటిని నేర్పును. ఏం చేయాలంట? మనం జాగ్రత్త పడాలి. మనము తర్వాత మన పిల్లలకు కూడా ఏం చేయాలి? వాటిని నేర్పించాలంట. వాటిని ఏం చేయాలి? నేర్పించాలి అన్నారు. ఎందుకంటే ఆయన ఏ విధంగా నేర్పించాడు ముందు ఒకసారి చూద్దాం. మనము తర్వాత మన పిల్లలకు కూడా ఏం చేయాలంట? చూడండి, ఆదికాండం ఇప్పుడు ఒక ఆయన పిల్లలకు నేర్పిస్తూ వచ్చాడు. ఏం నేర్పించి వచ్చాడు అక్కడ చూద్దాం. పిల్లల విషయం కూడా ఒక విషయం చూసుకుందాం. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం చూడు 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం చదవండి. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదించబడును. ఇక్కడ అబ్రహాము గురించి చెబుతా ఉన్నాడు దేవుడు. స్వయంగా అబ్రహాము గురించి చెబుతా ఉన్నాడు. ఎందుకంటే
అబ్రహాంకి నేను చేయబోయే కార్యాన్ని ఎందుకు మనం ఇంతకుముందు కూడా దేవుని స్నేహితుల గురించి ఈ లోకంలో మనం కూడా పాపంలో మనల్ని ప్రేమించి మనతో సహవాసం చేయడానికి ఈ లోకానికి వచ్చాడని మనం చూసుకుంటూ వచ్చినప్పుడు అబ్రహాం దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడు అయ్యాడు. కాబట్టి అబ్రహాం కంటే దేవుడు అంటే నేను చేయబోయే కార్యాన్ని ఎలా దాచగలను అంటాడు. ఎందుకు చెప్పగలుగుతాడంటే ఆ మాటలు అంటాడు. అబ్రహాము 17 అంటాడు, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాం దాచగలనా? ఎందుకు? అసలు చూడండి, స్నేహితులకు చెప్పకుండా ఎవరు కూడా ఉండలేరు. స్నేహితులకు చెప్పకుండా, తల్లిదండ్రులకు చెప్పకుండా ఉండవచ్చు, అందరూ చెబుతారు. కానీ స్నేహితులకు మటుకి ఏ రహస్యమైనా కూడా చేతులు చెబుతారు. అందుకే స్నేహితులు చెబుతూ ఉండడాన్ని బట్టి అబ్రహాంకి ఎలా దాచగలమా? అబ్రహాం నిశ్చయముగా బలముగల గొప్ప జనమును అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశ్రయించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహాము గూర్చి చెప్పినది అతను కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయము జరిగించుస్తూ యెహోవా మార్గంలో వైపుండకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నీ అతను ఎరిగి ఉన్నాను అని. చూడండి, అబ్రహాం అంట తన తర్వాత ఏం చేశాడంట? తన పిల్లలకంట ఏం నేర్పించాడు? నీతి న్యాయం అనుసరించి యెహోవా మార్గములు గైకొంటూ అతను వారికి ఆజ్ఞాపించినట్టు దాన్ని అతను ఎరుగు. అంటే యెహోవా మార్గాన్ని, ఆ న్యాయం కలిగి ఎట్లా జీవించాలో, ఆయన మార్గాన్ని ఎట్లా గైకొని నడవాలో అదంతా కూడా ఏం చేస్తూ వచ్చాడు? నేర్పిస్తూ వచ్చాడంట. అందుకే మన ఇస్సాకును చూస్తే, ఇస్సాకు తన జీవితంలో వృద్ధాప్యంలో పుట్టినా కూడా తండ్రి మాటకి ఎంత విధేయత చూపించాడు. ఎంత అంటే తండ్రి అయ్యా నా కుమారుడా రా అని తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద బలరిపించడానికి కూడా తల వంచేదానికి ఇష్టపడ్డాడు కదా. చూడండి, ఇప్పుడు కొడతాము అంటే మన పిల్లలు ఉంటారు అనుకోండి, కాదు ఇంత వరకు చేయలేదు, తప్పు చేసి రా అంటే అని పిలిస్తే ఏం చేస్తున్నాడు? పారిపోతాడు. ముందుగానే కొట్టగలిగిని ఏడు చేస్తారు. కానీ ఇక్కడ అబ్రహాము కొడుకుని పిలిచాడు. దేవుడు చెప్పాడు, నీవు ప్రేమించు. అసలు చూడండి, 22వ అధ్యాయం, అది ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును శోధించెను. ఎట్లనగా అబ్రహాము పిలవగా చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోకు ఒకదానిలో దామబడిగా అర్పించమని చెప్పాను. చూడండి, ఇదంతా సాధ్యమైన సంగత, సాధ్యమైనటువంటి సంగతి కాదు. అయితే తీసుకెళ్ళి బలేరిపించమని చెబితే, ఇప్పుడు చూడండి, అబ్రహాంకి ఇస్సాకు పుట్టినప్పుడు ఎంత వయసు? 100 సంవత్సరాలు. ఇప్పుడు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఈ వయసులో అబ్రహాము ఇస్సాకును పట్టుకొని ఆపగలడా? తీసుకెళ్ళి బంధించగలడా? కానీ ఇక్కడ ఒక సంభాషణ జరుగుతూ ఉందన్నమాట. దేవునికి బలేరిపించంటే అబ్రహాం అంట బయలుదేరి కొడుకుని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. కానీ కొడుకు ఒక మాట అడుగుతూ ఉన్నప్పుడు నిజంగా ఎవరికైనా ఎంత బాధ అనిపిస్తుంది? 6వ వచనం దాని బట్టి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు పెట్టి తన చేతితో నిప్పును అగ్నిలో పట్టుకుని పోయింది. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తండ్రైన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకడు ఏమి నా కుమారుడా అని. ఇప్పుడు కట్టెల్లో ఉన్నవి కానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది అని అడుగు. చూడండి, అసలు కొడుకు కుమారుడిది తండ్రి సంభాషణ ఎలా ఉంది? ఎంత చక్కగా ఉందో కదా. ఏమని పిలుస్తూ ఉంటాడు? నా తండ్రి అంటున్నాడు కదా. తన కుమారుడు ఏమంటున్నాడు? కుమారుడు అంట వాళ్ళిద్దరు కూడేది ఇస్సాకంట తన తండ్రి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అతడు ఏమి నా కుమారుడా అంటా ఉన్నాడు. ఇప్పుడు నిప్పు కట్టెలు అన్నీ తీసుకెళ్తావు, కత్తి ఉంది, మరి దాని వాళ్ళకి గొర్రెపిల్ల లేదు అడిగాడు. ఎందుకంటే బలి అనిపించడం ఇస్సాకు వస్తూ ఉంటాడు కాబట్టి, తెలుసు కాబట్టి, గొర్రెపిల్లలు లేకుండా పనివాళ్ళు ఏమో కొండ దగ్గరే ఉండాలి కదా, మరి మన ఇద్దరం ఎక్కున్నాం కొండ, మరి గొర్రెపిల్ల ఎక్కడది అంటే చూడండి. ఇప్పుడు ఆ మాట అనగలనే పైగా లేక పుట్టిన కొడుకు
ఇసాకి ఎంత బాధేస్తుందో కదా. ఇక ఆ కట్టెలో మనమైతే ఏం చేస్తామంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు అసలు దేవుడికి కొంచెమైనా కూడా ప్రేమ ఉందా, అసలు ఆయనే ఇచ్చాడు కదా, ఎందుకు ఇంత వృద్ధాప్యంలో ఇచ్చాడు, మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాడు అని ఆ కత్తి అక్కడ పడేసేసి వెనక్కి తిరిగి పిల్లలు తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ అబ్రహాం మటుకు ఏం చేయలేదు. ఇప్పుడు పొయ్యి సరే కట్టెలు పేర్చారంట. సో నా కట్టెలు పేరవడానికి కూడా బలిపీఠం కట్టడానికి కట్టెలు పేరుస్తూ ఉంటే ఎవరు అందించారు? ఇస్సాకే అందించాడు. ఒక్కొక్కటి అందిస్తూ ఉంటే తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు, ఒకదాని మీద ఒకటి చక్కగా పేరుస్తూ ఉన్నాడు. అంత అయిపోయిన తర్వాత ఇస్సాకును పట్టుకుని చేతులు కట్టేస్తుంటే కట్టేర్చుకుంటారా? ఇప్పుడు మన పిల్లల్ని చేయి పట్టుకుంటే ఏం చేస్తారు? ఇట్లా చేయి పట్టుకుంటే చెయ్యి విలుచుకొని లేకపోతే కొరికేసి పారిపోతారు. కొరికేసి ఏం చేస్తారు? పారిపోతారు, లేకపోతే ఎదురు తిరుగుతారు. కానీ ఇస్సాకు చూడండి, చక్కగా చేతులు కట్టి కాళ్ళు కట్టేసి తీసుకెళ్ళి ఆ బలిపీఠం పెట్టి కొనుక్కోబెట్టి కనీసం ఏంటినా ఈ పని చేస్తున్నామని ప్రశ్నించాడా? అంటే ఎట్లా పెంచాడు? అంతే ఇప్పుడు అంటాడు. చదవండి ఒకసారి. ఆ సంగతులు జరిగిన తరువాత 19 వచ్చింది. ఎట్లనగా 19 వచ్చింది, 18 వచ్చింది. ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలకు తన ఇంటి వారు నీతి న్యాయము జరిగించుచు యెహోవా మార్గము కైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని ఎరిగాను. దేవుడు అంట ఎరిగాడంట. ఏమని? పిల్లల్ని తన ఇంటి వాళ్ళని తన కూడా ఏమి పెంచాడంట? యెహోవా యందు భయభక్తులు కలిగి మరి దేవుని చిత్తాన్ని అనుసరించి ఆ మార్గంలో ఎట్లా నడవాలో ఎట్లా వెళ్ళాలో ఏం చేస్తూ వచ్చాడు? ఇస్సాకుకి నేర్పిస్తూ వచ్చినాడు. ఇస్సాకు ఎక్కడ కూడా ఎవరి మీద కొట్లాడినట్టు జగడమాడినట్టు ఎక్కడ కూడా బైబిల్లో లేదన్నమాట. ఎందుకు? పొయ్యి అంట ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళినప్పుడు బావులు దొరుకుతూ ఉంటే మంచి నీళ్ళు పడ్డాయి అంట. ఫిలిస్తీన్ వచ్చి బావి మాది అనగల్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకొక బావి దొరికితే అక్కడ మంచి నీళ్ళు పడింది, ఇది కూడా మాది అని జగడమాడారంట. అయినా కూడా ఏం చేయలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అంటే ఏ విషయంలో కూడా ఇతరుల మీద ఏం చేయలేదు, ఎవరి మీద కొట్లాడలేదు, జరగడం అనలేదు అన్నమాట. అంటే అంత సాత్వికుడుగా జీవిస్తూ వచ్చినాడు. చూడండి ఎంత సాత్వికుడు అంటే. ఎక్కడ ఎప్పుడు ఎవరు పెంచుతూ వచ్చారు అట్లా? అబ్రహాము ఆ కొడుకుని ఆ విధంగా పెంచాడు అని దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మరి నా జీవితంలో కూడా మరి పిల్లల్ని పెంచే విషయంలో తల్లిది పిల్ల చనిపోయిందంటే ఆ అమ్మ అట్ట పెంచింది అంటారు. మరి కొడుకు చెడిపోతే కూడా అసలు వాళ్ళకి ఆ పిల్లలు అట్ట పెంచారమ్మా అని అంటారు, అమ్మ అంటారు. చెడిపోతే ఎవరిననేది పెంచేటువంటి తల్లిదండ్రుల గురించి అంటారు. మరి మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం? అందుకే అంటాడు, నీ కోసము నీ పిల్లల కోసము ఏడవండి అంటాడు. మరి వాళ్ళ పిల్లల కోసం ఎంత ఏడ్చి వాళ్ళని పెంచేటి వారి ఉండాలి. ఈ సమయంలో అబ్రహాము మనం జ్ఞాపకం చేసుకుంటే తన తర్వాత అంట ఏం చేశాడంట, తన పిల్లలు ఆయన నీతి కలిగి న్యాయం కలిగి ప్రవర్తించడము నేర్చుకున్నాడంట. ఇతరులను ప్రేమించే విషయం కూడా ఏం చేశాడు, నేర్చుకున్నాడనమాట. మరి మనం కూడా మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తూ రావాలి? అలాంటి క్రమశిక్షణ అలాగా నేర్పించినప్పుడు వారు అందుకే అంటాడు, బాలుడు నడవలసిన వాడికి నేర్పించు, పెద్దవాడైన ఏం చేయడంట, దాని నుంచి తొలగిపోడంట. పెద్దవాడైనా చిన్నప్పుడే నేర్పించకపోతే పెద్దవాడైనాక అసలు ఏమన్నమాట. ఇప్పుడు చిన్నప్పుడే వింటారు, పెద్దవాళ్ళైనాక అసలు వింటారు కదా. చాలామంది కొడుకులు ఏం తిరుగుబాటు చేస్తున్నారు, వాటి 10th క్లాసు 7th క్లాసు 5th క్లాసుకు రాకగలిగిన ఏం చేస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేసేటి వారిగా ఉండాలి. ఎందుకంటే మన పిల్లలు మనం ఏం చేయట్లేదు, అంత క్రమశిక్షణగా పెంచట్లేదని చూస్తూ వచ్చింది. అయితే అందుకు ఇప్పుడు అంటాడు, యెరూషలేము కుమార్తెలారా మీకోసము మీ పిల్లల కోసము మన పిల్లల్ని పెంచి వాళ్ళ క్రమశిక్షణలో పెంచినప్పుడు నిజంగా అబ్రహాం పెద్దాకులు సంతోషం కలిగించిన వాడిగా నవ్వు అంటే ఇస్సాకంటే నవ్వు ఏం కలిగించాడు, తండ్రికి సంతోషాన్ని సమాధానం కలిగించిన వాడికి. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా మన పిల్లల విషయంలో కూడా ఒకటి జ్ఞాపకం తీసుకుందాం. అయితే మన మనసుల గురించి మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటాం కదా. మరి మన మనసు విషయంలో ఈ సమయంలో కూడా జ్ఞాపకం చేసుకుందాం. గత సంవత్సరం గత నెల గత వారం అంతకుముందు వారం కూడా
ఎలాగ మన మనసును మనము స్వాధీనంలో ఉంచుకోవడం మనం చూస్తూ వచ్చినాము. ఈ సమయంలో కూడా అంటాడు చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ పేతురు 1వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 1వ పేతురు 1వ అధ్యాయం 13వ వచనం 13, 14, 15, 16, 15, 14, 16 కలిసి ఉంటే 17 వచనాలు మార్చి చదువుతున్నాం. కాబట్టి మీ మనసును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండేది రాయబడినది. కాగా మీరు విధేయులై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్ము పిలిచినవాడు పరిశుద్ధుడై మీరును ఉండగా సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. 17వ వచనం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రిని అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశంలో ఎన్నంత కాలం భయంతో గడుపుడి. చూడండి, మధ్యాహ్నం సమయంలో మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎంత చూసుకుంటారో లేదు, మన మనసుల గురించి మనం చూసుకుంటూ వస్తాం. మన మనసు ఎలాంటి చూస్తాం. అయితే అపోస్తులైనటువంటి పేతురు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతూ ఉన్నాడు? కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని, ఏం కట్టుకోవాలంట? మనసు అనేటువంటి అంటే మనసు మనకు కనపడిద్ద కట్టుకోవటానికి పోతుంది అనుకోండి. పోయేదాన్ని పట్టుకొని మనం ఎక్కడ ఉన్నాము, మన మనసు మన తలపులు ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడో. అయితే అన్ని లాక్కొచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నాము? పిల్లడు పరిగెత్తాము, మనం ఏం చేస్తాము? లాక్కొచ్చి కూర్చోబెడతాం కదా. పరిగెత్తేవాడిని పట్టుకొని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాం. మరి మనసును తీసుకొచ్చి పట్టుకొని కట్టేయగలమా? కానీ ఇక్కడ అంటాడు, చదువు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి. ఎందుకంటే ఆయన మన మనసునే నడుము కట్టుకొని ఏం కలగాలంటే అది ఏముండాలంట? నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారు. ఎందుకంటే మన మనసు సరిలేనప్పుడు బుద్ధి కూడా ఏముండదు, సరిగా ఉండదు. మనసు సరిగా ఉంటే బుద్ధి కూడా ఎట్లాంటిది? నిబ్బరంగా ఉంటుంది. మనసు నెమ్మది లేనప్పుడు బుద్ధి నెమ్మదిగా ఉంటుందా? అది అంటాడనమాట. నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మరి ఆయన మనకి ఇచ్చేటువంటి ఆ కృప విషయమై ఏం కలిగి ఉండాలంట? ఇప్పుడు ఆ కృప మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన దగ్గర నిలబడి ఆ కృప పొందాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? మొదట మనసుని, మన బుద్ధిని నిబ్రపరుచుకొని ఉండాలి కదా. మన మనసు అని నడుము కట్టుకొని ఏం చేయాలంటాడు? ఎందుకంటే మన మనసు సరిగా ఉండదు కాబట్టి. అందుకే మధ్యాహ్న సమయంలో మరి అపోస్తులైనటువంటి పేతురు చెబుతూ ఉన్నాడు, మీ మనసు అని ఏం చేయమంటాడు? నడుము కట్టుకొని నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండదు. ఇక్కడ అంటాడు చూడండి, లోకాసు వార్త మన మనసు ఎలా ఉంటుందో ఇక్కడ చెబుతూ ఉంటాడు. లోకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. లోకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం చదవండి. మీ నడుములు కట్టుకొని ఎందుకంట ఇప్పుడు అసలు మనసు అని చెప్పాడు కదా, ఇప్పుడు ఏమంటాడు? మీ నడుములు కట్టుకొనిది మీ దీపములు వెలుగుచున్నవి. ఇప్పుడు మనసు అలా సరిగా లేకపోతే దీపం అయిపోద్ది, ఆరిపోద్ది కదా. మనసు సరిగా లేకపోతే ఏమైపోద్ది? దీపము ఆరిపోద్ది అన్నమాట. దీపం ఆరిపోతూ ఉంటుంది. ఎందుకు? మన మనసు, మన బుద్ధి సరిలేనప్పుడు ఆ బుద్ధి లేని కన్యకలు చెప్పారు. ఏం చెప్పారు? వాళ్ళకేమీ లేదు, స్థిరమైన బుద్ధి లేదు కాబట్టి అందుకే వాళ్ళు చంచలత్వం కలిగి అక్కడ ఇక్కడ పర్లేదులే, ఆయన వచ్చినప్పుడు చక్కపరుచుకోగలమని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మనసు చెప్పుకుంటూ వచ్చి తీర దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటారు, మా దీపాలు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాకు ఇస్తారంటే. ఇప్పుడు బుద్ధి స్థిరంగా లేనప్పుడు, మనసు స్థిరంగా లేనప్పుడు దీపం ఏమైపోద్ది? అందుకే మీ నడుములు కట్టుకున్నది ఏం చూపిస్తూ ఉందంటే, మనం నిలబడాలంటే ఏముండాలి? నడుము గట్టిగా ఉండాలి. నడువు లేకపోతే నిలబడగలమా? నడువు లేకపోతే నడువు నొప్పి వచ్చినప్పుడు ఏమవుతారు? ఆటోమేటిక్గా ఉండిపోతూ ఉంటారు. అయితే మన ఆత్మీయ జీవితం ఏం చూపిస్తూ ఉందంటే,
బలాన్ని నడుము కట్టుకొని బలంగా నిలబడేదాని కొరకు చూపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఏం చూపిస్తూ ఉంది? మన దీపాలను ఏం చేయాలంట? వెలుగుచుండ తీయాలంట. దీపాలను ఏం చేయాలంట? ఎప్పుడైతే మన మనసును మనం కట్టుకుంటామో, దశాలోదికులు అంటాడు ఒక మాట చూడండి. అసలు దీపం ఎందుకు ఆరిపోద్ది ఇక్కడ చెప్తారు. దశాలోది రాజపత్రిక 1వ దశలోని రాజపత్రిక 5వ అధ్యాయం. ఎందుకు ఆరిపోతుంది దీపము? మన ఆత్మీయ స్థితి, మన మనసు సరిలేనప్పుడు ఏం చేయరు? ప్రార్థన లేకుండా పోతుంది. మనసు సరిలేకపోతే ఏమైపోద్ది? ప్రార్థన ఉండదు. మన మనసు, మన బుద్ధి స్థిరంగా లేకుంటే ప్రార్థన చేయడానికి మోకరిస్తే ప్రార్థన వస్తుందా? ప్రార్థన నడిపింపు వస్తుందా? ప్రార్థన చేయలేమన్నమాట. ఏంటమ్మా ఏమనక్క మనసు సరిగా లేక ప్రార్థన చాలామంది చదువుతాం. ప్రార్థన కూడా చేసుకోలేదక్క నేను ఈరోజు. ఎందుకంటే నెమ్మది లేదు, ప్రార్థన చేసుకోవడానికి కూడా చేసుకోవాలనిపించలేదంట. అందుకే ఇక్కడ అంటాడు చూడండి 16, 17, 17, 18, 19 వచ్చారు కలిసేవాడి చదవండి. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటంట? ఏం చేయాలంట? ఎడతెక్క ప్రార్థన చేయాలి. ఎడతెక్క ప్రార్థన చేస్తే మనం అంట ప్రతి విషయం అంతా ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎలాగ చేయాలి? యేసుక్రీస్తు మీ విషయం ఏంది? దేవుని చిత్తం అంట. ఆత్మను ఆర్పకుడి. ఏం చేయకూడదంటే చాలు. ఆత్మ ఏం చేద్ది? మనం ప్రార్థన లేకపోతే ఆత్మ ఏమైపోద్ది? ఆరిపోద్ది అన్నమాట. ఏదన్నా కష్టాలు, శ్రమలు, ఎందుకంటే అనుకోని పరిస్థితులు, వచ్చిన పరిస్థితులను బట్టి ఈ కష్టాల్లో, శ్రమల్లో చాలామంది అంటూ ఉండాలి, అసలు దేవుడు ఉంటే ఎందుకు? అసలు దేవుడు ఉంటే ఈ కరోనా వైరస్ని ఆపుచేయచ్చు కదా దేవుడు ఉంటే. మరి మీ దేవుడు శక్తి గలవాడు అంటున్నారు, గొప్ప దేవుడు అంటున్నారు, అన్ని సమస్తం వచ్చినప్పుడు చాలాసార్లు పరిస్థితి వచ్చింది చెప్పండి, నిరుత్సాహపడి ఏం ప్రార్థన ఏంటి, అసలు దేవుడు ఉంటే ఈ కష్టాలు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఓటబోయేలు ఒకటి వస్తూ ఉందని ఇక ప్రార్థన తక్కువైపోయినప్పుడు దీపం ఏమేం చేసింది? ఆరిపోతుంది. అందుకే ప్రతిదానికి దేవునికి ఏం చెల్లించాలంట? కష్టమైన సంతోషమైన అన్నీ ఏది ఇచ్చినా, ఏమున్నా, ఏం లేకపోయినా దేవునికి ఏం చెప్పాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మనకి ఎంత వచ్చింది? థ్యాంక్స్ అయ్యా. ఇప్పుడు జ్వరం వచ్చింది, 10th క్లాస్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యావు, నీకు థ్యాంక్స్ అయ్యా అంటావా? అంటావా? థ్యాంక్స్ చెప్పలేరు. అదే పాస్ అయితే అందరికి ఫోన్లు చేసి చెబుతామన్నమాట. అంటే దేవునికి కూడా ఎమ్మట ఏం చెప్తాము? థ్యాంక్స్ అంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏం చెబుతామా? చెప్పమన్నమాట. ఎడతెక్క ప్రార్థన చేయాలి, ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇలాగ చేయక యేసుక్రీస్తు మీ విషయంలో ఏంటంట? దేవుని చిత్తం. ఈ విషయంలో మనం ఏం చేయకూడదు? దేవుని చిత్తం కాబట్టి ఆత్మని ఏం చేయకూడదు? ఆరిపోకూడదు. అందుకే అపోస్తలుడు పేతురు ఇక్కడ అంటాడు, మీ మనసును నడుము కట్టుకొని, మీ మనసనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారయ్యండి. ఎందుకంటే ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు కాబట్టి ఏ బుద్ధి కావాలి? మన మనసును మనం సరి చేసుకున్నప్పుడు మన బుద్ధి కూడా ఎట్లా ఉంటుంది? మన బుద్ధి కూడా ఎలా ఉంటుంది? నిబ్బరంగా ఉంటుంది. మనసు మన స్వాధీనంలో లేనప్పుడు మన బుద్ధి కూడా ఏమైపోద్ది? ఎక్కడెక్కడికో సంచులకు తిరుగుతూ ఉంటుంది అన్నమాట, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే లోకాసువార్తలు అంటాడు అన్నమాట, ఏమంటాడు? మీ నడుములు కట్టుకోవాలి, మీ దీపాలను ఏం చేయండి? ఎందుకంటే దీపం అంట యెహోవా పెట్టిన ఆత్మ అంట. ఆ దీపం ఏమైపోకూడదు? ఆరిపోకనీకుడి అంటాడు. ఆ దీపం ఏం చేయకూడదు? ఆరిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. కనుక అందుకే అంటాడు. సో ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు 6వ అధ్యాయంలో మనం ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఎట్లా సిద్ధపాటు కలిగి మన మనసును మనం కట్టేసుకొని నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఇలా అంటాడు చూడండి. 6వ అధ్యాయం ఇక్కడ చదువుకుంటూ వస్తే మనకి ఇదంతా ప్రార్థన గురించి ఉంటుంది. కానీ 13వ వచనం, 14, 15 వచనాలు చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నిలవబట్టకు శక్తివంతుడవుతూ దేవుడు సర్వాంగ రక్షను ధరించి. ఎందుకంటే అందుచేత మీరు ఆపద్దినమందు కదా,
ఆపద్దినాలు ఎప్పుడైతే మన మనసు మన స్వాధీనంలో ఉంచుకొని మన బుద్ధి నికరంగా ఉంటుందో మనం ఏం చేయగలము? ఆపదలు వచ్చినా కూడా కృంగిపోకుండా, కష్టాలు వచ్చినా కూడా ఆపద్దినంలో ఏం చేయాలి? నిలవబడే దాని కొరకు శక్తి కావాలి. శక్తి కావాలంటే మన నడువు ఎట్లుండాలి? గట్టిగా ఉన్నప్పుడు శక్తి గంతుకు నిలబడగలడు, లేకపోతే మనం నిలబడలేకపోతున్నాను అంటారు కదా. అయితే ఇక్కడ అంటాడు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారే నిలువబడ్డ శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. ఎలాగనగా మీ నడుముకు సత్యమైన గట్టి కట్టుకొని మన నడుగు ఏం కట్టుకోవాలి? ఇక్కడ ఏమంటాడు? మీ నడువుల్ని సత్యమును గట్టి ఇక్కడ మనం పేతురు రాసిన పత్రులు ఏమంటాడంటే మీ నడువులు కట్టుకొని మీ మనసు అనే నడుము కట్టుకోవాలంట కదా. మీ మనసు అనే నడుము కట్టుకోమంటాడు. లోకసువార్తలు అంటాడు మీ నడుము కట్టుకొని మీ దీపాలను ఏం చేయకూడదు. ఇప్పుడు నడుము కట్టుకోకపోతే దీపం ఏమైపోద్దంట? ఆరిపోద్ది. అందుకే ఏదో మనం దశలకు చూస్తూ వచ్చినాం. అందుకే ఇక్కడ అంటాడు మనం ఏం కట్టుకోవాలి? నడుముకి సత్యం అనేటువంటి దట్టి కట్టుకొని, సత్యమైన దట్టి కట్టుకున్నప్పుడు మనం ఏం చేయగలము? దుష్టుణ్ణి ఎదిరించగలమంట. చదువు మళ్ళీ. ఎలాగనగా మీ నడుములకు సత్యమైన దట్టి కట్టుకొని మహిమకు తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థం సిద్ధ మనసుకు తోడు తొడుక్కొని ఇప్పుడు మనకేం కావాలి? ఎన్నిటితో పాటు సిద్ధమైన మనసు కావాలంటే ఏం కావాలి? ఏమంటాడంటే సిద్ధ మనసు. ఏం మనసు కావాలి? సిద్ధ మనసు కావాలి. సిద్ధ మనసు ఉన్నప్పుడే దుష్టుని ఏం చేయగలం? మనము ఎదిరించగలం, లేకపోతే ఎదిరించలేమన్నమాట. ఎదిరించమా? ఈ కాక అంటాడు. ఈ కాక ఇవన్నీ కాక విశ్వాసం బాలు పట్టుకున్నది దానితో శక్తిమంతులు మరియు లక్షలు శాస్త్రాలను దేవుని వాక్యం ఆత్మకర్తం ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతిదిన ప్రార్థన విజ్ఞాపన చేసి ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో మనం అబ్రహాం పైన చెప్తాను అన్నమాట. ఈ విషయం అబ్రహాంకి ఎట్లా దాసగలను అన్నాడంటే అబ్రహాం ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు కదా. అందుకే దేవుడు సోదోమ గోమర్ల గురించి చెప్పడానికి, సోదోమ గోమర్ల గురించి చెప్పాలంటే అబ్రహాంకి ఎట్ట దాస్తాను నేను చేయబోయే విషయాన్ని ఎందుకు చెప్తే ఏం చేస్తాడు? అబ్రహాము ప్రార్థన చేస్తాడు కదా. ఇప్పుడు మనం కూడా కనపడ్డ వాళ్ళందరికీ ఒకసారి మందిరానికి వస్తే అరవిందం గారు ఒకసారి వాక్యం చెప్తాను, వెళ్ళిపోతా ప్రార్థన చేస్తామంటే అన్న మా కోసం ప్రార్థన చేయండి అన్న అంటే ఆయన చెప్పాడు మన విశ్వాసం అడుగుతాను, ఎందుకమ్మా నా చేత అబద్ధం ఆడిస్తారు అన్నాడు. ఇదేంటి అన్న అబద్ధం ఆడటం ఏంటి అన్న, నీ చేత నేను ఎందుకు అబద్ధం అంటే మేము మీ దగ్గరకు వచ్చినప్పుడే ప్రైజ్ లాడంటే ప్రైజ్ లాడంటే బాగా మీ దగ్గర నుంచి మా సంఘానికి వెళ్ళిపోయిన తర్వాత మీరు గుర్తు అప్పుడు మేము చేయకపోతే చేసామని ఎట్లా? అబద్ధమే కదా. అంటే ప్రార్థన మనం అడుగుతాం కానీ ప్రార్థన చేసే వాళ్ళకే చెప్పాలన్నమాట. అందుకే ఇక్కడ అంటాడనమాట వీటన్నిటితో పాటు ఏం చేయాలంట? పూర్ణమైనటువంటి పట్టుదలతో జ్ఞాపకం వెలుపుగా ఉండాలని ఆ విషయమై ప్రార్థన చేస్తూ మరి దుష్టుని ఈ ఆఖరి నాళ్ళు మరి అనుకూల పరిస్థితుల్లో మనం ఏం చేసేవాళ్ళగా ఉండాలి? మన మనసుని సిద్ధపరుచుకొని సిద్ధ మనసు కలిగి మరి మన నడుముకి ఏం కట్టుకోవాలి? సత్యం అనే దట్టి కట్టుకొని దేవుని సన్నిధిలో మనం పోరాడినప్పుడు వచ్చే ఈ పరిస్థితులు అంతట్లో కూడా మన శత్రువుని ఏం చేయగలము? జయించగలం. లేకపోతే మన శత్రువుని జయించలేమన్నమాట. అందుకే అంటాడు అప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన దగ్గర మనం ఏం చేయగలము? నిలవగలమన్నమాట. అందుకే ఇక్కడ అంటాడు ఆఖరిలో పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1:14-17 వచనంలో మనం ప్రార్థన చేస్తామంట. చూడండి 17 వచనం చదవండి ఒకసారి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాడిని తీర్చివాడు తండ్రిని మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశంలో కాలం భయముతో ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు? దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాదని చెప్తున్నాం కాబట్టి మరి ఏముండాలి మనకి? ప్రార్థన చేస్తూ మరి పరదేశంలో ఉన్నాం. మనది ఇక్కడ ఏమన్నామంట? పరదేశుడు మనది కాదు కాబట్టి భయంతో ఏం చేయాలంట? ఆ భయం ఎప్పుడు వచ్చిందంటే మన మనసును మనం స్వాధీనపరుచుకొని నిబ్బరం కలిగినప్పుడు మనిషికి భయం కూడా వస్తుంది. భయం లేకపోతే చేయలేము మనం. అందుకే ఆయన పక్షపాతి కాదు, ప్రార్థన చేయకుండా మనకి ఆయన పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి
అట్టి నిలబడి ప్రార్థించాలని. అందుకే ఇక్కడ మన మనసు అనే నడువుని ఏం చేయాలంట, కట్టుకోవాలి అంటాడు. ఏం కట్టుకోవాలంటాడు, మనసు అనే నడువు. ఇంకా అంటాడు చూడండి, అదే పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము ఎందుకంట సమీపమైనది అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకుగా ఉన్నాడు. ఎందుకంట అన్నిటి అంతము సమీపమైంది, అన్ని అంతము సమీపమైంది. మనకేం బుద్ధి కావాలి ఇక్కడ అంట, నిబ్బరమైన బుద్ధి అంట. ఇక్కడ చెబుతాడు మీరు స్వస్థత బుద్ధి గలవారై. ఏం బుద్ధి కావాలి, స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకుగా. ఎందుకంటే మరి అన్నిటి అంతం సమీపమైంది, మరి ఏ సమయంలో ఏమైపోద్దో కూడా తెలియదు. కాబట్టి మరి స్వస్థత బుద్ధి కలిగి ఏం చేసేవాళ్ళగా ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళగా ఉన్నాడు. అన్నిటి అంతం సమీపమైంది కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు. 19 వచ్చింది ఒకసారి, 19 వచ్చింది. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు దేవుని చిత్త ప్రకారం జీవించే వాళ్ళని చేతులను బాధ కలిగినా కూడా సత్ప్రవర్తన గలవారై నమ్మకమైనటువంటి సృష్టికర్తకు ఏం చేసుకోవాలంట, మన అన్ని విషయాల్లో అప్పగించుకున్నప్పుడు మన ఆత్మ స్థిరంగా ఉన్నప్పుడు. అందుకే మధ్యాహ్న సమయంలో మరి మనం ఏం కట్టుకోవాలంట, మన మనసనే నడువు కట్టుకోవాలి. మనం ఏం కట్టుకోవాలంట, మనసనే నడువు కట్టుకోవాలి. చూడండి పేతురు రాసిన పత్రిక 1వ పేతురు 1వ అధ్యాయం చూడండి 22, 23 కూడా చదువు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమలు మీరు సత్యంలో విధేయుల చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్నవారై ఉండి ఒకరికొకరు హృదయపూర్వకముగా మిక్కడముగాను ప్రేమించు. ఎట్లంట, ఎందుకు ఏం మనసు కలిగింది, మీరు మీ మనసులను పవిత్రపరుచుకొని ఏం పరుచుకోవాలంట, పవిత్రపరుచుకోవాలి. మనసును మనం ఏం చేసుకోవాలంట, పవిత్రపరుచుకోవాలి. మనం ఆదివారం కూడా లాస్ట్లో మన ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించాలి, దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట, అనుసరించాలి. కాబట్టి మరి వాక్యానుసారంగా సమస్తం కూడా ఇక్కడ అంటాడు, దేవుని వాక్యం మూలంగా ఏం వాక్యం అంట, దేవుని జీవము గల దేవుని వాక్యం మూలంగా అట్లాంటి అక్షయ బీజం నుండి పుట్టిన వారు కాకుండా స్ఫుటమైనటువంటి సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనసును మనం సత్యం అనే నడువు పట్టుకోమంటాడు. అందుకే మన సత్యానికి ఏమై ఉండాలంట, విధేయులయ్యేది. మన మనసును ఏం చేసుకోవాలంటే పవిత్రపరచుకుంటాం. మన మనసు ఎట్లా ఉండాలి, ఆయన చూసినప్పుడు, ఇప్పుడు అబ్రహాం చూసినప్పుడు దేవుడు అంత సాక్ష్యం ఇచ్చాడంటే అబ్రహాం దేవుని దృష్టికి ఎట్లా కనపడ్డాడు, మంత్రిగా కదా. అందుకే పవిత్రపరచబడ్డాడు అన్నమాట. అందుకే ఇక్కడ అంటాడు అన్నమాట. చూడండి అదే 2వ అధ్యాయం చూస్తే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడు. ప్రియులారా ఎందుకంట మన ఎవరు అసలము పరదేశులము యాజకులైన కనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశను విసర్జించి ఏం చేయాలంటే ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చినాము, మీ మనస్సు పవిత్రపరుచుకుని వారేంటి ఒకరికొకరు హృదయపూర్వకంగా. ఎందుకు 24 వచ్చింది చదువు 1వ అధ్యాయం, శరీరం గడ్డిపోలే ఉన్నారు, వారి అందమంతా గడ్డిపోలే ఉన్నది, గడ్డి వాడు అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ ఏం చేసిందంట, ప్రభు వాక్యము. అందుకనే మనం ఈ అంటాడు 11వ వచనం 2వ అధ్యాయం, వీళ్ళారా మీరు పరదేశులై ఉన్నారు, యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడే. మన ఆత్మకి శరీరానికి ఏముంటుందంటే ఎప్పుడు పోరాటం ఉంటుంది. కాబట్టి ఆత్మకి విరోధంగా ఉన్నటువంటి ఆశలను ఏం చేయాలంట, విసర్జించాలంట. అందుకే మీ మనసును పవిత్రపరచుకోవాలంటే, మన మనసు పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి, ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశను ఏం చేయాలంటాడు, విసర్జించాలి. ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి ఆ శరీరాశను ఏం చేయాలంటాడు, విసర్జించాలి అంటాడు. అదే 4వ అధ్యాయము చూడండి, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం
ఒకటో వచ్చింది చదువు. క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమపడిన క్రీస్తు శరీరం మందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని. దేవుని ధరించుకోవాలి మనము. క్రీస్తు శరీరం అందు ఏం చేశాడంట? ఆ శరీరాన్ని మన శరీరాన్ని అంటాడు. క్రీస్తు శరీరం అందు శ్రమపడినంత మీరును అట్టి మనసుని ఏం ధరించుకోవాలంట? ఆయుధంగా ధరించుకోవాలి. అట్టి మనసుని క్రీస్తు శరీరం అనే మనసును మీరు కూడా ఏం చేసుకోమంటాడు? ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరం అందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలికి వేరే లేక ఎందుము. ఏం చేయకూడదంటగా? ఇక ఆ శరీర సంబంధం మనసు లేకుండా, ఇక పాపంతో జోలేమి లేకుండా ఏం చేయాలంట? నడుచుకోండి అని చెప్తాడు. ఇక్కడ ఒకటి చెబుతాడు, మన మనసనే నడుము కట్టుకోమంటాడు. రెండోది ఏమంటాడు? సిద్ధ మనసు కదా, సిద్ధ మనసుతో ప్రార్థన చేయాలని చెప్తాడు. అంతేకాకుండా ఎక్కడికి చెబుతాడు? సో అట్టి మనసును అట్టి మనసును అంట మనం ఏం చేసుకోవాలంట? ధరించుకొని ఆయుధంగా ఉంటాడు. మళ్ళీ చదువు 4వ అధ్యాయం వచ్చింది. క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించు. మనం కూడా అంట అట్టి మనసును ఏం చేయగలంట? ఆయుధంగా ధరించుకోండి. ఎందుకంటే ఇంకొక ఆయన అట్టి మనసును కాకుండా ఏ మనసు కలిగి ఉంటాడు? చెడిన మనసు కలిగి ఉంటాడంట. చూడండి, ఏ మనసు కలిగి ఉంటాడు? చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయం 6, 7, 8 వచ్చిన చూడండి. పాపభరితులై. ఎందుకంటే ఇక్కడ కొంతమందిని గురించి చెబుతూ ఉంటాడు అన్నమాట. ఇక్కడంట పాపభరితులై నానా విధములైన దురాశల వల్ల నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని. ఎందుకంటే చాలామంది కొన్ని సంవత్సరాలు పెట్టి దేవుని మందిరానికి వస్తున్నారే కానీ ఆ సత్య విషయంలో ఏమి లేదు వాళ్ళకి. ఇంకా అనుభవ జ్ఞానము ఇంకా లేని వాళ్ళకే జీవిస్తూ ఉంటారు. అనుభవ జ్ఞానం లేకుండా నేర్చుకుంటున్నా కూడా అంట ఏమి లేదు వాళ్ళకి. ఆ సత్య విషయంలో ఏమి లేదు, అనుభవ జ్ఞానం లేని వారయ్యా. మరి చదువు. పాపభరితుల నానా విధములైన దురాశల వల్ల ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారు కదా. సత్య విషయం అనుభవ జ్ఞానం ఎల్లప్పుడూ పొందలేని అవివేక శ్రేణులలో వచ్చి ఏంటంట? ఎలాంటి ఏమిండి ఎవరైనా చెబుతాడు? అందుకే శాంతుల గ్రంథాలు అంటాడు. శాంతుల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం అంటాడు, వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదంట. అంటే ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నా కూడా వీళ్ళకేమి లేదు, వివేకం లేదన్నమాట. ఏముంది? అవివేకం ఉంది కానీ వివేకం. ఇప్పుడు అలాంటి స్త్రీలు అలాంటిదంట పంది ముక్కున్నటువంటి బంగారు అంటే పందికి దా ఇలువ తెలియదు కాబట్టి ఎక్కడికి పోద్ది? వీళ్ళు కూడా అంట సత్య విషయం అయ్యి అనుభవ జ్ఞానం లేకుండా ఇంకా పొందలేకుండా అవివేక శ్రేణుల ఇళ్లలో వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఎబ్రే అనేవారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యం ఏం చేసేవాళ్ళు ఉన్నారంట. ఏం మనసు అంటే అది? చెడిన మనసు అంట కదా. ఏం మనసుది? ఎందుకంటే అట్లాంటి శ్రేణులలో ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు 2 సంవత్సరాల్లో కూడా ఒక్క మాట చెప్పగానే ఒక్క మాట, అమ్మ మీకు ఆత్మ ఉందా, లేకుంటే మీ పరిశుద్ధాత్మ పొందేరా, లేకుంటే మీకు అద్భుతం మీకు దర్శనాలు వస్తాయా, లేకుంటే మీకు పాటలు ఎక్కువ ఉండయా, ఏదో ఒక్క మాట చెప్పేలేకే ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళకి ఏమి లేదు. 8 సంవత్సరాల మీకు దేవుని ఇంటికి వస్తున్నారు కూడా చాలామంది ఆ అనుభవ జ్ఞానం లేకుండా ఎవరైనా వచ్చి మా దగ్గరికి రండి బాగా ప్రార్థన చేస్తారు, అది నేను చెప్పకుండా ఏమైపోతూ ఉంటారు? వాళ్ళు ఎమ్మటి వెళ్ళిపోతూ ఉండాలంట. మళ్ళీ చదువు. అనుభవ జ్ఞానం లేకుండా పాపభరితులై ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను. సత్య సత్య విషయం విషయంలో అనుభవం జ్ఞానం లేదు, ఎప్పుడు పొందలేని అవివేక శ్రేణులకు ఇళ్లలో వచ్చి వారిని చెరపట్టుకుని పోవాలి. వీరిలో చేయలేని వారు ఎన్నే వారు మోషే నిర్మించినట్టు వీరిలో చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఏం చేస్తూ ఉంటారు, నేర్చుకుంటున్నా కూడా వాళ్ళలాగా వీళ్ళు కూడా మోషే ఆధీనాల్లో వాళ్ళు ఎదిరించినట్లు వీరు కూడా ఏం లేదు, చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో అయిపోతూ ఉంటారంట, భ్రష్టులు అయిపోతూ ఉంటారు. విశ్వాస విషయంలో అయిపోతూ ఉంటారు. ఈ దినాల్లో మన విశ్వాస విషయంలో భ్రష్టులైపోకూడదు. ఎన్నప్పుడు నేర్చుకుంటున్నా కూడా ఆ భ్రష్టులను కాకుండా ఏం కలిగి ఉండాలి. ఎందుకు చూడంతికి అపోస్తున్న పౌలు అంటాడు, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టులను అవుతానేమోనని నన్ను నేనేం చేశాను, నలగొట్టుకున్నాను అంటాడు. మనం కూడా భ్రష్టులైపోకుండా మరి ఆ వాక్యం చేత నలగొట్టబడుతూ అట్టి స్థితిలో జీవించినప్పుడు అట్టి మనస్సు కలిగి, ఎందుకంటే వాడు ఏం మనసు అన్నది, చెడిన మనసు కదా, చెడిన మనసు, సిద్ధమైన మనసు లేకుండా చెడిన మనసు కలిగి ఉండాలండి ఇక్కడ అంటాడు. అందుకే చూడండి పేతురు అంటాడు 5వ అధ్యాయం 1వ పేతురు 5వ అధ్యాయం పేతురు చెప్తాడు ఏం మనసు కలిగి ఉండాలి, చెడిన మనసు కాదు కానీ ఏం మనసు కలిగి ఉండాలని చెప్తాడంటే చూడండి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ పేతురు 5వ అధ్యాయం 1వ వచనం 2, 3 వచనం చూడండి. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని బయలుపరచబడు నేను మీలో పెద్దలను హెచ్చరించున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్యాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను విచారణ చేయించు దాన్ని కాయలు. ఏం చేయాలంట, దేవుని సేవకులుగా లేకుంటే దేవుని బిడలంగా కూడా మనకి అప్పగించే పరిచర్యలో కూడా అంట ఎలా కలిగి ఉంటాడంటాడు, బలిమి చేత కాకుండా దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా అంటే కానీ దుర్లపేక్షతో కాకుండా కక్షతో కాకుండా ఏ మనసు కలిగి ఉండాలంట, సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని. ఎందుకంటే మనకు అప్పగించే పరిచర్యలో కూడా ఏ మనసు ఉండాలి, సిద్ధ మనసు కలిగి దేవుణ్ణి మనకేంటి దేవుని మందను పై విచారణ చేసి దాన్ని ఏం చేయాలంటాడు, అట్లా కాపాడితే ఏం కలిగిద్ది అంటాడు. చదవండి 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్లు ఉండక మందకు మాదిరిగా ఉండి ప్రధాన కాపులు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవాడిని మహిమ కిరీటము ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఎట్లుండాలంట, ప్రభువులైనట్లు ఉండక మందకి మాదిరిగా ఉండాలంటే ఎదుటి వారికి మనం మాదిరికరమైన జీవితం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఏం పొందుతామంట, మహిమ కిరీటాన్ని పొందుతాము. లేకపోతే ఇంత పని చేసి ఇంత ప్రయాసపడి ఇంత చేసి మళ్ళా ఆ స్థితిలోకి వెళ్ళకపోతే ప్రయోజనం ఉంది. ఆ బుద్ధి లేని కన్యకలు వచ్చారు, ఎక్కడి దాకా వచ్చారు, వాకిల్ దాకా వచ్చారు కానీ లోపలికి ఏం చేయలేదు, ప్రవేశించలేదు. మనం కూడా ఆ మహిమ కిరీటాన్ని పొందాలంటే ఏం మనసు ఉండాలి, సిద్ధ మనసు కలిగి కదా, మందకి మాదిరిగా దేవుని చిత్తాన్ని గ్రహించి జీవినప్పుడు ఆ వాడబారినటువంటి ఆ మహిమ కిరీటాన్ని ఏం చేస్తామంట, పొందుతాము అంటాడు. ఆ మహిమ కిరీటాన్ని ఏం చేస్తామంటాడు, పొందుతాము అంటాడు. ఎందుకు ఇక్కడ చెబుతాడు చూడండి 1వ రాజులు 8వ అధ్యాయం 23వ వచనం. 1వ రాజులు 8వ అధ్యాయం 23వ వచనం. ఒకటవ రాజులు యెహోవా ఇశ్రాయేలు దేవా పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచుకుని నీ దాసుల విషయమై నీవు నిబంధనలు నెరవేర్చుచు చూడండి ఏం చేసేవాడంట, నిజంగా ఆయన దాసులుగా పిలువబడే మనం లేకుంటే ఎట్లంట,
ఆయన ఎలాంటి దేవుడు? ప్రసలో మంది చదువు మంది చదువు చాలా బాగుంది కదా. యెహోవా ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను పైనున్న ఆకాశమందైను క్రిందనున్న భూమి అందైనను క్రిందనున్న భూమి అందైను ఈ వంటి దేవుడు ఒకడు ఈ లేడు. వంటి దేవుడు ఒకడును లేడు. లేడు. పూర్ణ మనస్సుతో పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నీ నడుచు నీ దృష్టికి దాసుల విషయమై అనుకూలంగా నడుచు నీ దాసుల విషయంలో నీవు నిబంధనలు నెరవేర్చు. ఏం చేసేవాడంట? నిజంగా మనం పూర్ణ మనసుతో అనుసరించినప్పుడంట నిబంధనలు నెరవేర్చుచు కనికరము చూపుచు ఉన్నవాడువై ఉన్నావు. ఏం చేసేవాడంట? వాగ్దానాలను ఏం చేసేవాడంట? ఇప్పుడు పూర్ణ మనసు దృష్టికి అనుకూలంగా నడిచినప్పుడు నీ దాసులైన వారి నువ్వేం చేసేవాడివి? నిబంధనని నెరవేర్చే దేవుడివి. నువ్వు నిబంధన ఏం చేస్తాడంటాడు? నెరవేర్చే దేవుడివి అంటాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా చెబుతాడు. అసలు ఇక్కడ చెప్పుకుంటా వస్తే ఇంకా వాగ్దానాలు ఎలా నెరవేరుస్తాడో ఆయన దాసుల విషయంలో, లేదా ఆయన ప్రజలు ఆయన ప్రార్థన చేసే వాళ్ళ విషయంలో ఆయన ఎట్లా 28 వచ్చింది అది. నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయి ప్రార్థనను ఆలకించుము. ఎందుకంటే ఆ తండ్రితో నువ్వు దయతో మాట్లాడు. అందుకే ఈ సమయం నాకు ఇంటి స్థితి ఇచ్చావు కాబట్టి కదా, నీ దృష్టి నుంచి నా ప్రార్థన కూడా ఏం చేయమంటాడు? ఆలకించి అంగీకరించేయాలి. అందుకే మరి ఆయన దాసుడు ఎట్లా ఆయన ఏం చేసేవాడంట? నిబంధనల్ని ఎంత మంచి పాట ఉంటుంది. ఆయన అంటే నిబంధనలు నెరవేర్చే దేవుడు అంట, కనికరాన్ని చూపించే దేవుడు అంట, వాగ్దానాలను కూడా నెరవేర్చే దేవుడు. అట్లా సర్వశక్తి కలిగిన దేవుడికి మనం ఎప్పుడైతే అట్టి పూర్ణమైనటువంటి మనసు కలిగి, ఏం మనసుకి అంటాడు? సిద్ధమైన మనసుతోను పూర్ణమైనటువంటి మనసుతో ఆయన దాసులుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? వాడవారినటువంటి ఆ మహిమ కిరీటాన్ని ఇస్తాను అంటాడు. అదే 5వ అధ్యాయము పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం కూడా చదువు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసు వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇక్కడ అంటాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివారి ఎడల ఏం మనసు కలిగి ఉండాలంటే? దీన మనసు కలిగి ఉండాలి. ఎదుటివారి ఎడల సంఘంలో ఎలపల దేవుని విడలంగా మనం ఏం మనసు కలిగి ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలంట. దీన మనసు కలిగి ఎందుకు కలిగి ఉండాలి? దీన మనసు అసలుకి ధరించుకోండి, అలంకరించుకోండి. చదువు, మళ్ళీ చదువు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివారి దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుని అహంకారం ఎదిరించి దీనులకు కృప. ఎందుకంటే ఏం అలంకరించుకోవాలి? ఎస్తేరు రాజు దగ్గరికి పోయింది. ఇప్పుడంట వెళ్తా ఏం ధరించుకుంది? రాజభూషణాలు ధరించుకుంది. ఏం ధరించుకుందంటే రాజభూషణాలు ధరించుకొని రాజు దగ్గరికి వెళ్తే రాజుకి ఆమె చూడంగా ఏం కలగాలి? వాస్తవానికి ఒక స్త్రీ ఆమె అందంగా ఎత్తిపోయి కదా, చక్కగా దాని తరపున అన్నీ ధరించుకొని వెళ్ళినప్పుడు రాజుకి ఏం కలిగింది? ఆమె చూడంగా ప్రేమ కలిగింది, అంతే కదా. కానీ ఆమె చూడంగా ఏం కలిగింది? రాజుకి ఆమె మీద దయ కలిగిందంట. రాజుకే కాదు కానీ చూసిన వాళ్ళందరికీ కూడా ఆమె చూసినప్పుడు ఆమె మీద ఏం కలిగింది? దయ కలిగింది. అంటే ఆమె ఏం ధరించుకుంది? దీన మనసు కదా, దీన మనసు. వస్తే అందాన్ని చూసుకొని గర్వించి నష్టాన్ని తెచ్చుకుంది. కానీ వస్తే అది ఏం ధరించుకుంది? దీన మనసు ధరించుకుంది. కాబట్టి చూసిన వాళ్ళందరికీ అమ్మాయి ఏం పుట్టింది? అలంకరించుకున్నాడు కదా. అందుకే మనం కూడా ఆ దీన మనసును ఏం చేయాలంటాడు? ధరించుకొని అలంకరించుకున్నప్పుడు ఇంకా అంటాడు 6వ వచనం, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన స్నేహి కింద దీన మనసుకులై ఉన్నది కదా. ఎందుకంటే ఆయన దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు మనం ఏం మనసు కలిగి ఉండాలి? దీన మనసు కలిగి ఏం చేసేయాలంట? దీన మనసుకులై అంటారు. దీన మనసుకులు. ఇక్కడేమో మీరు దీన మనసును వస్త్రాన్ని ధరించుకోమంటాడు. ఇక్కడేమంటాడు? దీన మనసుకులై ఉండడు. దీన మనసు కలిగి ఉంటాము. దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు.
దేవుడు హెచ్చిస్తాడనమాట. దేవుడు హెచ్చించి తగిన సమయంలో మనకి తగిన సమయంలో మనం హెచ్చించాలంటే మనం ఏం కలిగి ఉండే వాళ్ళగా ఉండాలి? దీన మనసు కలిగిన వారిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడంట. చూడండి ఇక్కడ, ఎందుకంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా కొన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా జీవిస్తూ వచ్చినాడో చూపిస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 20 అధ్యాయము 26, 27 వచ్చినప్పుడు 27, 28 వచ్చినప్పుడు మత్తయి సువార్త 20 అధ్యాయము మరి ఆయన యేసుక్రీస్తు వారిని గురించి కూడా మనం చూసుకుంటాం. చదవండి. మత్తయి మీలో అలా ఉండకూడదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు. వాడు మీ పరిచారకుడై ఉండకూడదు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడదు. హెచ్చించుకోకూడదు అంటే ఏం కలిగి ఉన్నాడు? హెచ్చించుకోకూడదు. మరి ఎట్లుండాలంట? యేసయ్య చెప్తా ఉన్నాడు, మీలో అలాగా ఉండకూడదు. ఎట్లుండాలి? మళ్ళీ చదువు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు. వాడు మీ పరిచారకుడై ఉండగలదు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడదు. వాడు మీ దాసుడై ఉండగలదు. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణాన్ని ఏం చేయడానికి వచ్చాడంట? చూడండి, ప్రభు యేసుక్రీస్తు వారే ఎంతగా తగ్గించుకున్నాడు? అనేకుల కోసం అంట తగ్గించుకొని తన ప్రాణాన్ని మన పాపానికి విమోచన కలిగించే దాని కొరకు తన ప్రాణాన్నే ఈయటానికి వచ్చాడు. యోహాను సువార్తలు అంటాడు ఇక్కడ ఏమన్నాము, మీరు పైవాళ్ళగా ఉండడానికి ఇష్టపడొద్దు కానీ తగ్గించుకొని ఆయన కూడా ఎలా జీవించగలిగి 28 వచ్చింది. మళ్ళీ చదువు 28 వచ్చింది. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా ఏం చేయడానికి వచ్చాడంట? ఆయన ప్రాణాన్నే తీయటానికి వచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. భోజన పంక్తిలో ఉండి లేచి పై వస్త్రం అవతల పెట్టేసి ఒక తువాలు తీసుకొని నడుమును కట్టుకొని అంతట పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదము కడుగుటకును తాను కట్టుకున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టింది. ఎందుకంటే చూడండి, ప్రాణం పెట్టడమే కాదుగా విమోచన కోసం ఎంతగా తగ్గించుకున్నాడంట? భోజనం చేసేటప్పుడు ఎవరైనా తెస్తారు పైకి. భోజనం చేసేటప్పుడు మంచిగా తీసుకొచ్చుకుంటానికి కూడా కష్టం అయిపోతుంది కదా. కానీ భోజనం చేసుకొని పిలిచేవాళ్ళు కోపం వస్తుంది. ఇంతంటే కూడా పిలుస్తారేంటి అనుకుంటారు కదా. భోజనం చేసేటప్పుడు అంటే భోజన బంతిలో వేసి తన పై వస్త్రాలను అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకున్నాడు. నడుము ఎంత కట్టుకున్నాడు చెప్పండి? అసలు ఇప్పుడు కూడా అంటాడు, మనం చదువుకుంటూ వచ్చినాం, మీ నడుము కట్టుకున్నది అంటారు కదా. మీ మనసు అనే నడువుని కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమై మీకు తేబడే విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఇప్పుడు యేసయ్య కూడా అంట ఆ తువాలు తీసుకొని పక్కన పెట్టాడు కదా. ఇక్కడ ఏమంటాడు? చదువు మళ్ళీ. భోజన బంతి వేసి తన పై వస్త్రం అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని ఇప్పుడు పై వస్త్రం తీసాం పక్కన పెట్టాడంట. తువాలు తీసుకుని ఎక్కడ కట్టుకున్నాడంట? అడుగు కట్టుకున్నాడంట కదా. ఏం చూపిస్తూ ఉంది? నడువు అని చూస్తూ వచ్చిన తువాలు నడువు కట్టుకొని శిష్యుల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? శిశువుల పాదములు పళ్ళెంలో నీళ్లు పోసి ఆయన పాదాలు అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిశువుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టింది. చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు. అందుకే ఇక్కడ అంటాడు పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మీరు ఎదుటి వారి అట్లా ఏం కలిగి ఉండాలంట? దేన మనసనే వస్త్రం ధరించుకోవాలి. యేసుక్రీస్తు వారు అంత పరిశుద్ధుడైన దేవుడేంటి? ఆయనే అంతగా తగ్గించుకుంటే మరి నువ్వు నేనేంటి? మన మనసు ఎలా ఉంది? అందుకే మన మనసు ఎలా ఉంది ఒకసారి చూడండి.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అంత పరిశుద్ధులైన దేవుడు అంట. మనం కూడా మరి మన మనస్సుని ఎలా ఉంచుకోవాలో ఇక్కడ మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చినాము, కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వచ్చినాము. ఒకటి ఏం కట్టుకోవాలంట, మీ మనసునే నడుము కట్టుకోవాలండి. కట్టుకొని ఏం చేయాలండి, మన దీపాలని నడుము కట్టుకొని దీపాలు ఏం చేస్తూ ఉండాలి, అట్టి మనసును మనం ఏం చేసేయాలంటాడు. అదే 4వ అధ్యాయంలో వచ్చిన క్రీస్తు కలిగిన ఆ మనసు, ఆ శ్రమపడిన మనసు మనం కూడా చెడిన మనసు కాదు, ఏముండకూడదు, చెడిన మనసు లేకుండా తిరిగి ఏం కలిగి ఉండాలి, సిద్ధ మనసుతో కదా, దీన మనసుతో, దీనులై కదా ఏం కలిగి ఉండాలంట, దీనులై అలా ఉన్నప్పుడంట. ఇప్పుడు ఆయన అంటాడు, ప్రభువైన యేసు క్రీస్తు వారే ఏం కలిగి ఉంటాడు, చూసిన పౌలు అంటాడు, మీరు కూడా క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి ఉండండి అంటాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు, మరి క్రీస్తు యేసుకి ఏం మనసు కలిగి ఉంది అసలుకి, సరే చూసాం మనం. ఆయన విమోచన కొరకు ప్రాణం పెట్టాడు, అంతేగాక కాళ్ళు కడిగాడట కదా. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ చూడండి, మనసు క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును. ఇప్పుడు ఒక మనసు దేవుడికి కూడా కలిగి ఉంది కదా, మనకే కాదు ఆయన కలిగి ఉంది కదా. ఆయనకు కూడా ఆ మనసు మనం కూడా ఏం చేయాలంట, కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, మనుషుల పోలిగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తను తాను వ్యక్తులుగా చేసుకుని మరియు ఆయన మరణం పొందంతగా అనగా శిలువ మరణం పొందంతగా విధేయత సూచించిన వాడై తను తాను క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటిది, ఇప్పుడు ఏంటి, తను తాను ఏం చేశాడంట, అంత దేవునికి అంటే దేవుని స్వరూపం కలిగినోడు ఉండి దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టిన భాగ్యం ఎంచుకోలేదంట. కానీ మనుషుడిగా పుట్టి కదా, ఒక మనుషుడిగా పుట్టి శిలువ మరణం పొందంతగా విధేయత చూపించిన వాడే తను తాను ఏం చేశాడు, తగ్గించుకున్నాడు. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ లైన్ ద్వారా ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యవనస్తులు కానీ ఎవరైనా కూడా మరి నువ్వే మనసు కలిగి ఉంది అంటే నీ మనసును నువ్వు కట్టుకుంటున్నావా, విడిచిపెట్టేస్తున్నావా? నీ మనసును వదిలిపెట్టేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఇక్కడే ఉంటాం కానీ ఎక్కడెక్కడో సంచారం చేసి తిరిగి వస్తామన్నమాట. అప్పుడు మన శరీరం అంతా కూడా ఏమైపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. అందుకే నీ మనసుని ఏం చేసుకో అంటాడు, నడున్ని కట్టుకొని నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉంటుంది. ఆ బుద్ధి కలిగి ఉన్నప్పుడే మనకు వచనాలు చాలా చూసుకుంటూ వచ్చినాం. ఈ మధ్యాహ్న సమయంలో మరి ఆ క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ మనసు కూడా కలిగి ఉంటే మనం ఏం పొందుతాము, ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటాన్ని పొందుతాము. ఆ ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన కాపరి, ఆ మంచి కాపరి ఎందుకంటే నీ కొరకు నా కొరకు నన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి నీ పాపాల కొరకు నా పాపాల కొరకు ఆ శిలువలో మరణించి తన ప్రాణాన్ని పెట్టాడనమాట. మంచి కాపరి, ఏం కాపరి, ప్రాణం పెట్టినటువంటి ప్రధాన కాపరి నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన. అందుకే ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను కూడా అడుగుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఇంకా నువ్వు తగ్గించుకోకుండా ఇదేదో ఒక మతంలే, ఇది పలాని వాళ్ళకది, ఇంకా కూడా ఆ దేవుడు అనుకుంటున్నావా? ఈ సమయంలో నీ మనసును ఒక్కసారి యేసు వైపు కేంద్రీకరించి ఆ శిలువ వైపు ఒక్కసారి చూడు. ఒకసారి ఆయన వైపు చూస్తే ఆ క్రీస్తు యేసు కలిగినటువంటి తగ్గించుకుంటే తగిన సమయంలో ఏం చేస్తాడంటే ఆయన ఇచ్చిస్తాడు. మనం తగ్గించుకోకపోతే ఆయన అంత పరిశుద్ధులైన దేవుడిని కాళ్ళు గడిగినంతగా తగ్గించుకున్నాడంటే దినాల్లో కూడా చాలామంది కాళ్ళు గడగాలని కడుక్కుంటూ ఉంటారు నెలకొకసారి. అది తర్వాత పోయి వాళ్ళ గురించి చెడ్డగా చెప్పుకుంటారు. అది కాదు తగ్గించుకోవడం, సంపూర్ణంగా తను తాను తగ్గించుకు ఇదే చూపించాడు. ఈ సమయంలో నువ్వు కూడా అట్లా తగ్గించుకుంటే దేవుడిని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ వాడబారినటువంటి మహిమ కిరీటాన్ని పిలుస్తాను ఈ సమయంలో పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడే ఇంకెవరైనా వేసుకోకుండా నమ్ముకోకపోతే ఏసైకి నీ హృదయం ఇయ్యి, నీకు నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. ఎందుకంటే ఆయన మన రాజుల్లో చెప్పినాడు అన్నమాట. ఆయనంట వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చి గొప్ప దేవుడు. అసలు అట్లాంటి దేవుడు ఈ లోపల ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా? అట్లాంటి ఆయన ఒక్కడే నీకు నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆ పరలోక రాజ్యం ఈ సమయంలో పిలుస్తూ ఉన్నాడు.
ఇంకా నీ పాపాలు ఒప్పుకోకపోతే ఏసైకి నీ హృదయం ఇయ్యి, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు, ఆయన నీ సొంత రక్షణగా చేసుకుంటూ ఆయన కూడా నీకు ప్రధాన కాపరిగా ఉండి కాపాడి నిన్ను నీ కుటుంబాన్ని బిడ్డను దీవించి ఆశీర్వదిస్తాడు. మన కుటుంబ జీవితంలో కూడా వ్యక్తిగత జీవితంలో అలాంటి మనసు కలిగి క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి కుటుంబ జీవితంలో కూడా అబ్రహాం ఏ విధంగా తన కుటుంబాన్ని తన పిల్లల్ని ఎక్కడ పెంచాడంట? నీతి న్యాయం కలిగి ఆయన మార్గాన్ని అనుసరించి జీవించే వారిగా మన బిడ్డలను పెంచాడు. మన విషయంలో మన కుటుంబంలో కూడా అలా ఉండాలని అటు తీర్మానం చేసుకుని జీవించడానికి ప్రభుత్వం చూపించింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల్ది మా పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, నీ కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న సమయంలో మా దృష్టికి తీసుకొచ్చినటువంటి నీ లేఖన భాగాలను బట్టి ఉన్నాను దేవా. కలిగిందండి 1 పేతురు 1:13 చూస్తే, ఎందుకంటే దేవా మీ మనసును నిజం కట్టుకుని, ఎందుకంటే ఆయన పరిశుద్ధులై ఉన్నాడు కాబట్టి మీరు సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండమని చెప్పినావు దేవా. మా మనసును ఏ విధంగా కట్టుకోవాలో నువ్వు అనేక విషయాలు నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి నీ లేఖన భాగాలను బట్టి ఉన్నావు దేవా. విన్న వాక్యం హృదయాల్లో కార్యశుద్ధి కలుగు చేయను, దృష్టి ఎత్తుకుపోకుండా సహాయం చేయను. నా బిడ్డలందరినీ కూడా ఎవరైతే ఇంకా ప్రజలు అంగీకరించాలో తీర్మానం చేసుకున్నారో వారికి నువ్వు ప్రధాన కాపరిగా ఉండి మనకు వారి అక్కరతలు తీర్చిదేవా. వారి కూడా నిత్యత్వానికి వారసులకు సహాయం చేయను. కుటుంబ రీతిగా పరిస్థితులు ఉండాలి, వారి అక్కరతలు కూడా తీర్చి నా వాక్యం వస్తున్న బిడ్డలు వారి భవిష్యత్తులో గొప్ప కార్యాలను జరిగించమని, నా వాక్యం హృదయాల్లో కార్యసిద్ధి కలుగు చేయమని బిడ్డలందరినీ నా వారిని వచ్చిన వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని చెప్పిన వాక్యానికి హృదయాల్లో దేవ భద్రపరుచుకొని, ఎందుకంటే దేవా నువ్వు ప్రత్యక్షం కాబోతున్నావు కాబట్టి నువ్వు ప్రత్యక్షం అయినప్పుడు మేము కూడా ఆ వాడవారిని మహిమ కిరీటాన్ని పొంది ఆ నిత్యత్వంలో నీతో పాటు ఉండాలని నువ్వు పరిశుద్ధుడు వయ్యుండి కూడా దేవా తండ్రి మా కొరకు అంత సెలవు మరణం తండ్రి పొందినంతగా తగ్గించుకున్నావు కూడా. అందుకే ఆ క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు మీరు కూడా కలిగి ఉంచుకున్నాం. అలా ఉండు వారిగా మనందరినీ కూడా సిద్ధపరచుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.